అబ్బా! కూడుగాలే కూరగాలే. రాండి కొత్త వంటకం చూపిస్తారా అండి. మీకు గానొచ్చేది పప్పుచారు. కానీ నేను చేయాలనుకున్నది పప్పు. లాస్ట్‌కి అది పప్పుచారయింది. ఏమైందో చెప్తా. టేస్ట్ మాత్రం బానే ఉన్నట్టుంది. సరేలే దీన్ని మా ఆయన ఏమన్నారో లాస్ట్‌లో చెప్తా. ఇన్‌స్టాలో రీల్స్ చూస్తా ఉంటే ఈ పప్పు కనిపించింది నాకు. ఎట్టైనా ఇది చెయ్యాలని ఫిక్స్ అయిపోయినా. ఇది పప్పు స్పెషాలిటీ ఏందంటే కొత్త ఇంగ్రీడియెంట్ ఒకటి యాడ్ చేసి చేసేదిది. చేసింది ఎట్టున్నా ప్రాసెస్ చెప్పాలిగా. ముందు ఒక 2:30 టీ గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత అందులోకి ఒక 2 టమాటాలు ఇట్లా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకున్నా. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్, కొంచెం చింతపండు, అన్నీ కొంచాలే. కొలతలు చెప్పడం కష్టమమ్మా, ఒగాగే వేసేస్తా నేను. అన్నీ వేసి కుక్కర్ మూత పెట్టి ముందు పొయ్యిలో పెట్టండి. అంతలోకి ఈ గాజులు చూద్దాం రండి. నేను వీడియో స్టార్ట్ చేసిన టాంచి వేసుకొనున్న గాజులే వేసుకొనున్న అయ్యే గాజులు. కొత్తగా మీషో నుంచి ఈ గాజులు అయితే ఆర్డర్ పెట్టుకున్నా. బాగా అనిపించినాయి అబ్బా నిజంగా. ఒక 120 ఎంతో చేంజ్, 100+ చేంజ్ పడింది. క్వాలిటీ అయితే నిజంగా అదిరిపోయింది. అసలు ఎంత బాగున్నాయి అంటే ఈ బ్రాస్లెట్ కింద వాడుకోవచ్చు, గాజుల కింద వాడుకోవచ్చు. మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్గా డిఎం చేసేస్తా. పప్పుకు ఒక 3 విజిల్లు రానిచ్చినాక తీసేసి ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు వేసిన. అక్కడే నేను పప్పుచారులో కాలేసిన. ఏందక్కో ఎర్రాటిది ఏంది వేస్తున్నావు అని అంటారా. అదే స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నా కదా, అదే ఉప్పు, పులుపు, కారం అన్నిటికీ పాలకి కొరివి కారం. మా సైడ్ కొరివి కారం అంటారు, మీ సైడ్ పండుమిర్చి పచ్చడి అని కూడా అంటారు. అదేసి నేను మామూలుగా ఉప్పు వేసిన. అది ఉప్పు కసిం అయిపోయింది. తాలింపు అయిపోయి నూనె మొత్తం గ్యాస్ మీద పోసిన. నూనె అంతా గొబ్బు అయిపోయింది. ఇది తిని మా ఆయన ఏమన్నాడంటే, ఫోన్లో చూసి పప్పులను పప్పుసారు చేస్తున్నావు ఏం చేస్తున్నావు